సూర్య గారు ఎప్పుడు నా వీడియోలో బ్యాక్ సైడ్ నుంచే ఉంటారు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. సో ఆల్రెడీ చూసారు కదా ఎక్కడికి వెళ్ళిపోతున్నామో. వికారాబాద్ వెళ్తున్నాం అనమాట. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఉంది కదా, దానికి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఈ ప్లేస్ కోసం మేము యూట్యూబ్లోనే చూసాము నియర్ బై ఏమున్నాయి అని. సో ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ సజెస్ట్ చేసింది. సో ఇంకా డౌటే, మేము వెళ్తున్నాం కానీ అక్కడ వాటర్ ఫాల్స్ ఉందో లేదో వెళ్ళే వరకు తెలీదు. అండ్ ఇంకా ఇది చెప్పా కదా, వికారాబాద్ రూట్లో నుంచే వెళ్ళాలన్నమాట అక్కడ కొత్తపల్లికి కూడా. సో ఇంకేం ప్లాన్ చేస్తున్నామంటే ఆన్ ద వే అనంతగిరి హిల్స్ కూడా చూసుకొని వెళ్దామని చెప్పి. అండ్ మేమైతే ఆ కోయిలా సాంగ్కి చాలా వైబ్ అవుతున్నాం. ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా. అండ్ ఇంకా మీకు చెప్పాను కదా, మేము ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కోసం యూట్యూబ్లో చూసి తెలుసుకున్నామని. ఆ యూట్యూబ్లో మేము చూసిన వీడియో అయితే ఆల్మోస్ట్ 2 years బ్యాక్ వీడియో. సో మాకు కూడా డౌటే వెళ్ళే వరకు. సో యూట్యూబ్లో చూపించినట్టే ఆ ప్లేస్ ఉందా లేదా, ఎలా ఉంది, సో వేరే ఎవరైనా వెళ్ళొచ్చా లేదా అన్నది నేను ఇంకా ముందు ముందు చెప్తాను. అండ్ ఎస్, ఆ రోజు క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. నాకైతే ఈ రూట్ అంతా కూడా వైజాగ్లో అరకు వెళ్ళే రూట్ ఉంటుంది, అదే గుర్తొచ్చింది. యాక్చువల్గా క్లైమేట్ ఎలా ఉంటుంది ఏంటి స్టార్ట్ అయ్యే టైంకి అని మేము కొంచెం వర్రీ అయ్యాం కానీ బట్ ఎస్, క్లైమేట్ అయితే ఇలా బాగుంది. చాలా కూల్గా ఒక కొంచెం పర్ఫెక్ట్ వీకెండ్కి స్టార్ట్ అని అనిపించింది మాకైతే. అండ్ ఇంకా మేమైతే వికారాబాద్కి పటాన్ చెరు నుంచి స్టార్ట్ అయ్యాం. మాకైతే ఆల్మోస్ట్ 70+ km వచ్చింది. ఇంకా సిటీలో ఉన్న వాళ్ళకైతే మోస్ట్లీ 80-90, జస్ట్ ఒక 20 to 30 km అటు ఇటు ఉండొచ్చు. సో అంత పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. మార్నింగ్ మనం అరౌండ్ ఒక 7 or 8కి స్టార్ట్ అయినా కూడా సో ఈవినింగ్ మళ్ళీ 4-5 కల్లా వచ్చేయచ్చు అక్కడ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని. సో హైదరాబాద్లోనే ఉంటూ ఎవరైనా వీకెండ్ డెస్టినేషన్స్ కోసం ఇలాంటి క్లైమేట్లో మంచి ప్లేస్ కోసం సెర్చ్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా వికారాబాద్ ట్రై చేయొచ్చు. ఎందుకంటే వికారాబాద్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. లాస్ట్ టైం నేను మీకు ఒక వీడియో చూపించాను, అనంతగిరి హిల్స్ అని వ్యూ పాయింట్ ఉంటుంది. సో అనంతగిరి వ్యూ పాయింట్కి వెళ్ళొచ్చు. దానికి కొంచెం ముందుకెళ్తే ఇంకో వేరే వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. సో ఇలా అనంతగిరి హిల్స్లోనే 2 to 3 వ్యూ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఇంకెవరన్నా మంచిగా ఫ్యామిలీతో వెళ్ళాలి అన్నా కూడా పిక్నిక్ స్పాట్లా ఉంటుంది. ఎందుకంటే అనంతగిరి హిల్స్ అంతా కూడా చాలా ట్రీస్ అన్నీ కూడా ఉంటాయి. సో ఫ్యామిలీతో పిక్నిక్ వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయొచ్చు ఎవరైనా. అలా అనొద్దు. అసలు అక్కడ ఇప్పుడు బయట జరుగుతున్న చూస్తే మన ఇండియా చాలా బెటర్ ఉంది. వావ్ ఫ్రెండ్స్, జస్ట్ నౌ ఇప్పుడే మేము ఇండియా స్విట్జర్లాండ్కి వచ్చాం. బట్ దిస్ ఈజ్ నాట్ ద డెస్టినేషన్. ఆన్ ద వే బాగుంది వ్యూ అని చెప్పి ఆగాం. క్లౌడీగా, విండీగా చాలా బాగుంది. చాలా పీస్ఫుల్ అండ్ రిలాక్స్డ్గా ఉంది. అండ్ ఇంకా ఇప్పుడు ఈ ప్లేస్ నేను మీకు చూపిస్తున్నా కదా, దీన్ని అయితే ఆంధ్ర స్విట్జర్లాండ్ అంటారంట. సో స్విట్జర్లాండ్ అవునో కాదో కానీ బట్ ఎస్, చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంది.
ఒక మంచి ఫారెన్ లొకేషన్ లానే అనిపించింది. అండ్ ఇంకా అక్కడ నెమళ్ళు కూడా ఉన్నట్టున్నాయి, అరుస్తున్నాయి, వాటి వాయిస్ వినిపిస్తుంది. అండ్ ఇంకా చాలా కూల్ బ్రీజ్ వస్తూ ఉందన్నమాట. చాలా రిలాక్స్డ్గా అనిపించింది, మైండ్ అంతా చాలా రిఫ్రెషింగ్గా ఉందన్నమాట. సో యా, డెఫినెట్గా ఇలాంటి ఒక ప్లేస్కి లాంగ్ డ్రైవ్ అయితే వీకెండ్లో డెఫినెట్గా అందరూ ట్రై చేయాల్సిందే. అండ్ ఇంకా ఈ గ్లాసెస్ నేను మైసూర్లో కొనుక్కున్నా అనమాట. మైసూర్ ప్యాలెస్ చూడడానికి వెళ్ళాం మేము. లాస్ట్ టైం నేను వీడియోస్ పెట్టా, కూర్గ్ వెళ్ళాం, అప్పుడు అక్కడ తీసుకున్న గ్లాసెస్ అనమాట. చాలా కూల్ అండ్ స్టైలిష్గా అనిపిస్తాయి, అన్ని టైర్స్ మీదకి కూడా సెట్ అవుతున్నట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకా మేము డ్రైవ్ చేస్తూ ఇంకా అనంతగిరి హిల్స్ ఎంట్రన్స్లోకి వచ్చేసామన్నమాట. ఎంట్రన్స్లో ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. బట్ ఆ రోజు ఎందుకో క్లోజ్ చేసేసారు, టైం ఇంకా 10 or 10:30 ఎంతో అయింది అంతే. బట్ ఏమో దర్శనం చేసుకొని వెళ్దాం కదా అని వెళ్ళేసరికి క్లోజ్ చేసేస్తుంది. సరే అని ఇంకా రిటర్న్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతున్నాం. అండ్ ఇది ఇంకా వే అంతా చూసారా ఎంత బాగుందో, గ్రీన్గా. అక్కడ వాటర్ ఫాల్ ఎక్కడుంది? అక్కడేముంది కన్నా వ్యూ చూడడానికి. ఇంకా మనమైతే వచ్చేసాం అనంతగిరి హిల్స్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. చెప్పాను కదా ఆల్రెడీ మేము ఇంతకు ముందు వెళ్ళాం, నేను సూర్య గారు ఇద్దరమే బైక్ మీద వెళ్ళామన్నమాట, లాంగ్ డ్రైవ్. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఇది. సో ఇప్పుడు మేము ఒక చిన్న వాక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో ఒక అనంతగిరి వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. సో ఆ వ్యూ పాయింట్కి నడుస్తున్నాం మనం. కార్ అయితే వెళ్ళదు, ఎందుకంటే మీకు చూపిస్తా. ఇలా ఉంది ఫ్రెండ్స్, అందుకనే మేము కార్ తీసుకెళ్లకుండా నడుస్తున్నాం అనమాట. అందరూ చూడండి, సో వచ్చేసాం ఫైనల్గా. ఇదే అనమాట వ్యూ పాయింట్. చూడండి చాలా చాలా బాగుంటుంది, ప్లీజింగ్గా అనిపిస్తుంటుంది. మనం తర్వాత సింగిల్స్ తీసుకోవచ్చు. సెల్ఫీ
guys. అండ్ ఇంకా పైన వ్యూ చూసేసాక మనం కిందకి వెళ్ళొచ్చు, కొంచెం ట్రెక్ చేసుకుంటూ. కింద కూడా వ్యూ బాగుంటుంది. సో ఆల్రెడీ చెప్పాను కదా, లాస్ట్ టైం నేను మా హస్బెండ్ ఇద్దరం అప్పుడు లాంగ్ డ్రైవ్ వచ్చాము. కంప్లీట్గా కిందన ఎలా ఉంటుంది వ్యూ ఏంటి అంతా కూడా కొంచెం క్లియర్గా ఆ వీడియోలో ఉంటుంది. నేను ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తా, చూసేయండి. వ్యూ బాగుంటుంది. ఏ డ్రాప్ వాళ్ళిద్దరు. వచ్చేసాం ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద సెకండ్ టైం. కానీ లాస్ట్ టైం కన్నా చెట్లు ఎక్కువ అయ్యాయి కదా ఇప్పుడు. అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, లాస్ట్ టైం సూర్య గారు ఏం చేశారంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చెట్టు కొమ్ము పట్టుకొని ఎక్కుతారు. అది రీక్రియేట్ చేయమని చెప్తున్నా. మీకు చూపించడం కోసం కింద వరకు దిగాం ఫ్రెండ్స్. ఆల్రెడీ అలవాటు అయిపోయింది. అయిపోయింది, ఇంకా పైకి వచ్చేసాం. ఇంకా వెనక్కి వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్కడ వ్యాన్లో చూసారా, వాళ్ళందరూ ఫ్రెండ్స్ అనుకుంటాను, చాలా మంది ఉన్నారు, రీల్స్ చేసుకుంటున్నారు. అక్కడ చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా ఇలా వెనక్కి వెళ్ళేటప్పుడు కొంచెం రోడ్ మీదకి వెళ్ళిపోతే మనకు అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. సో కావాలంటే ఎవరైనా విజిట్ చేయొచ్చు, మేము ఆ రోజు చేయలేదు. ట్రెక్కింగా అదే లాస్ట్ టైం వెళ్ళాం, అదేనా? సో ఇంకా మేము వెళ్ళిపోతున్నాం టువర్డ్స్ కొత్తపల్లి సైడ్. అండ్ ఇంకా ఇక్కడ చాలా కార్స్ అన్నీ కనిపిస్తున్నాయి చూసారా. సో ఆ కార్స్ పక్కన ఒక కొండ కనిపిస్తుంది చూసారా, దానిపైకి కూడా ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. అక్కడ కూడా ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. సో చెప్పాను కదా, అనంతగిరి హిల్స్ అంతా కూడా చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయని. సో చాలా ప్లేసెస్ మీరు చూడొచ్చు, ఒకటనే కాదు. అండ్ ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం వాటర్ ఫాల్స్ సైడ్. ఇంకా వెళ్ళేటప్పటికి దారిలో కార్న్ కనిపించింది అనమాట, మొక్కజొన్న తిందామని ఆగాము. కన్నా కాల్చినవైనా పర్వాలేదు కన్నా, తినలేమైనా ఒక చాలు. చెప్పా కదా, పక్కన ఆ చిన్న కొండ మీదకి కూడా చాలా మంది ట్రెక్కింగ్ చేస్తారని. ఇగోండి ఇక్కడ మీకు పోల్ లా కనపడుతుంది కదా, ట్రెక్ చేసుకుంటూ ఆ పోల్ పైకి ఎక్కితే అక్కడ నుంచి వ్యూ ఇంకా బాగా చూడొచ్చు. అండ్ ఇంకా నేను చెప్పాను కదా మీకు స్వీట్ కార్న్ తినడం కోసం ఆగామని చెప్పి, అక్కడైతే ఎంతసేపు పట్టిందో, ఆల్మోస్ట్ లైక్ 20 to 30 minutes పట్టుండొచ్చు. మా తర్వాత చాలామంది వచ్చారు, వాళ్ళకి ఇస్తున్నాడు, మాకు ఇవ్వట్లేదు. అడుగుతుంటే అవుతుంది అంటూనే ఉన్నాడు, కానీ ఎంతకి ఇవ్వలేదు. చాలా బోర్ కొట్టేసింది మాకు. అలా ఏదో టైం పాస్ చేసాం, కొంచెం సేపు ఫొటోస్ తీసుకున్నాం. సో ఫైనల్గా మాకు కార్న్ వచ్చింది, తినేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా వెళ్ళే రూట్లో ఇలా విలేజెస్ ఉన్నాయన్నమాట. ఈ విలేజ్ చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. ఓల్డ్ తెలంగాణ చూస్తున్న ఫీలింగ్ లా అనిపించింది. అంటే మనకి మూవీస్లో చూపిస్తారు కదా తెలంగాణ సైడ్ విలేజెస్, హౌసెస్ అన్నీ కూడా. సో అవి నాకు ఇలా రియల్ టైంలో చూస్తున్నట్టు అనిపించింది. బాగా హ్యాపీ అయ్యాను అనమాట. ఓకే, ఇల్లులు డిఫరెంట్ ఉన్నాయి, ఇది ఒక డిఫరెంట్ కల్చర్ అని. అండ్ మన
మనమైతే వచ్చేసాం ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్కి. సో ఇక్కడే కార్ పార్కింగ్కి టికెట్ తీసుకోవాలన్నమాట. మనం సంథింగ్ 20 రూపీస్ ఎంతో ఉంది అంతే. అండ్ ఇంకా ఈ ప్లేస్లో మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళే చిన్న దారి ఉంటుంది కదా, అంటే కార్ పార్క్ చేసేసి జస్ట్ ఒక 100 to 200 మీటర్స్ ఎంతో ఉంటుంది, వాక్ చేయాలి లోపలికి. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ పక్కన స్టాల్స్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట. మాకైతే తలనొప్పి వచ్చేసింది, పిలుస్తూనే ఉంటున్నారు మా షాప్ దగ్గర రండి, మా షాప్ దగ్గర రండి, రండి 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 అని. సో ఏదో కొంచెం సేపు పిలిస్తే ఓకే, కానీ కంటిన్యూస్గా రండి 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 అని పిలుస్తూనే ఉన్నారు. అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఒక తాత తలపైన హ్యాట్ లాగా పెట్టుకొని వచ్చాడు కదా, ఆ తాత అడుగుతూ ఉన్నాడు అనమాట, ఈ టోపీ పెట్టుకోండి బాగుంటుంది, ఫొటోస్ తీసుకోండి అని చెప్పి. సో తీసుకున్నాం అనమాట క్యాజువల్గా. ఓకే, కొంచెం ఏదో ఫన్ సైడ్లా ఉంటుంది అని చెప్పి తీసుకొని కొంచెం పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాం. తాతను అడిగామన్నమాట, ఎలా చేసావు, నువ్వే చేసావా అంటే నేనే చేశాను అన్నాడు. ఇంట్లో మా అమ్మ ఏం చేస్తుంది అని అడిగాము, మా అమ్మ లేదు అన్నాడు. అయ్యో అనవసరంగా అడిగాం కదా, మనకి నోరు కొంచెం తగ్గాలి అనిపించింది. అండ్ ఇంకైతే వచ్చేసాం. ఏంటి వాటర్ ఫాల్ అని చెప్పి ఏదో లేక్ చూపిస్తుంది అనుకున్నారా? ఎగ్జాక్ట్లీ, మేము కూడా అదే షాక్ అండ్ సర్ప్రైజ్ అయ్యాం. ఎంత ముందుకు వెళ్తున్నా వాటర్ ఫాల్స్ రావట్లేదు. అక్కడ మేము అడుగుతున్నాం అనమాట అందరినీ, వాటర్ ఫాల్స్ ఎక్కడ అంటే మా ఫేస్ వైపు విచిత్రంగా చూస్తున్నారు. ఓకే, సో మాకు ఇంకా అర్థమైపోయింది వాటర్ ఫాల్ ఏం లేదు అని. సో ఇలా ఒక లేక్ ఉందన్నమాట. ఆ లేక్లోనే మనం పెడల్ బోటింగ్ ఇంకా కయాకింగ్ అవి రైడ్స్ ఉన్నాయి. సో కావాలంటే అవి మనం ట్రై చేయొచ్చు. యాక్చువల్లీ మాకు అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ అంత దూరం వచ్చాం కదా, వాటర్ ఫాల్స్ ఉందనుకొని, వాటర్ ఫాల్స్ లేదు అట్లీస్ట్ ఈ రైడ్ అయినా చేద్దాం, కొంచెం సేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని ఇంకా ఫైనల్గా ఒక పెడల్ బోట్, ఒక కయాకింగ్ బోట్ తీసుకున్నాం. అండ్ ఈ పెడల్ బోట్ వచ్చేసి నాకు నివికి తీసుకున్నాం. కయాకింగ్ వచ్చేసి మనోజ్ అండ్ మా సూర్య గారు చేస్తున్నారు. ఏంటంటే వెయిట్ రెస్ట్రిక్షన్ ఉందన్నమాట, అందుకని మేమిద్దరం పెడల్ బోట్, వాళ్ళిద్దరూ కయాకింగ్ చేస్తున్నారు. అండ్ బోట్ రైడ్స్ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. పెడల్ బోట్ 350 అండ్ నార్మల్ బోట్ 250 ఎంతో ఉంది అంతే. ఇది తిరగమని మనోజ్ కన్నా, వీళ్ళిద్దరికి అసలు ఇంట్రెస్టే లేదు. మనం నువ్వు మా ఆయన అడ్డేస్తున్నావు. అంతే కన్నా. ఏ రోని రావచ్చు కదా నువ్వు కూడా. పడలు అరే వీళ్ళు ఫాస్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడే మా హస్బెండ్ ఇంకా మనోజ్ ఇద్దరు అండ్ ఇంకా రోహిణి నేను రాను, నాకు భయం అనింది. అందుకే ఇంకా నేను నివి ఇంకా మాకు కూడా పిలిచేశారు మీ టర్న్ వచ్చిందని. సో ఇలా సేఫ్ జాకెట్స్ ఉంటాయి కదా, వాటర్ జాకెట్స్, అది వేసుకొని ఇంకా రెడీగా ఉన్నామన్నమాట. వెళ్తున్నాం ఫ్రెండ్స్.
అండ్ ఇంకా మా రైడ్ అయితే అలా అయింది, చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఇంకా వచ్చేసాము రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. అండ్ ఇంకా చాలా ఆకలి అయితే వేసేస్తూ ఉంది. ఇంకా దారిలో ఒక రెస్టారెంట్ కనిపిస్తే ఇంకా అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. బయట బాగుంది కదా. అదే కదా వీడియో సెట్టింగ్స్ ఏంటి ఏదో డిఫరెంట్గా ఉంది. విజయ్ చెప్పు విజయ్. వస్తాను అనలేదురా, ఇది త్వరగా వస్తాను. సో ఫ్రెండ్స్, అదన్నమాట మ్యాటర్. యూట్యూబ్ చూసి వాటర్ ఫాల్స్ ఉంది అని అయితే వెళ్ళొద్దు. అక్కడ లేకే ఉంది, కయాకింగ్ ఇంకా బోటింగ్ చేసుకోవచ్చు అంటే వెళ్ళొచ్చు. అండ్ ఇంకా అక్కడ వాళ్ళని మేము అడిగాము, ఇక్కడ ఏమన్నా వాటర్ ఫాల్స్ ఉందా, యూట్యూబ్లో చూపిస్తున్నారు అలా అని అడిగితే లేదు, వాటర్ ఫాల్స్ ఏం లేదంట. వాటర్ ఫాల్స్ ఎప్పుడు అవుతుందంటే అక్కడ మనకి ఒక లేక్ కనపడింది కదా, ఇంకా కొంచెం ఖాళీ ప్లేస్ అంతా కూడా ఉంది. ఆ లేక్ అంతా ఫుల్గా నిండిపోవాలట. ఫుల్గా నిండిపోతే అక్కడ ఒక కింద గట్టుకి వాటర్ అంతా పారుతూ ఉంటుందంట. ఆ పారిన వాటరే మనకి వాటర్ ఫాల్లా అనిపిస్తుందంట. సో అక్కడ లేక్ ఇంకా ఆ పక్కన ఖాళీ ప్లేస్ అంతా కూడా చూస్తే అది ఇప్పుడప్పుడే నిండేలాగా లేదు. సో మనం వాటర్ ఫాల్ చూడాలి అంటే అదంతా నిండాలన్నమాట. అండ్ ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అనంతగిరి హిల్స్ సైడ్ నుంచే కదా వెళ్ళాలి. సో నేను మీకు చెప్పా కదా, అనంతగిరి హిల్స్ దగ్గర ఇలా అంతా కొంచెం ట్రీస్ ఉంటాయి, ట్రీస్ కింద ఇలా ప్లేసెస్ ఉంటుంది అనమాట, అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. సో మేమైతే ఒక మ్యాట్ పట్టుకెళ్ళి ఇంకా మంచి ప్లేస్ చూసుకొని అక్కడ మ్యాట్ వేసుకొని మా హస్బెండ్ ఇంకా మనోజ్ ఇద్దరు అలా పడుకున్నారు. ఇక్కడ నేను, రోహిణి, నివి మేము ముగ్గురం ఒక రీల్ కోసం కొంచెం రిహార్సల్ చేస్తున్నాము. ఆ స్టెప్స్ చూస్తే ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది ఏ సాంగ్కి మేము చేస్తున్నాము. ఫ్రెండ్స్, ఒక్క 5 minutesలో పెద్ద వర్షం స్టార్ట్ అవబోతుంది. బీభత్సమైన గాలేస్తుంది, మేమందరం ఎగిరిపోతామా అన్నట్టుంది. పడిపోతావు, నీవి ఎగిరిపోతావు, అంత గాలేస్తుంది ఫ్రెండ్స్. చాలా కష్టపడి మా చెల్లి ఒక సాంగ్కి కొరియోగ్రఫీ చేసింది ఫ్రెండ్స్. చాలా కష్టపడి నేర్చుకున్నాం, కష్టపడి రీల్ చేసాం. మిమ్మల్ని భయపెట్టడానికి రిలీజ్ చేస్తాం, తప్పకుండా అందరూ చూడండి. జ్యోతి డైరీస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్. సో అవే మేము చేసిన కళాకటాలు. హోప్ ఎవ్వరు భయపడలేదు అనుకుంటాను. అండ్ ఇంకా మేము అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాం. అండ్ ఇంకా రిటర్న్లో అయితే ఫుల్గా వర్షం పడుతుంది. ఇంకా ఆల్మోస్ట్ కొంచెం కింద వరకు వచ్చేసాము. సరే, క్లైమేట్ కూల్గా ఉంది కదా, కొంచెం చాయ్ తాగుదామని చెప్పి ఒక దగ్గర ఆగాము. అండ్ ఇంకా ఫైనల్గా నేను ఎవరైనా వీడియో చూస్తుంటే వికారాబాద్ వెళ్దామని ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే, డెఫినెట్లీ యూ కెన్ గివ్ అ ట్రై. సో వికారాబాద్లో నేను చెప్పినట్టు నాట్ ఓన్లీ వాటర్ ఫాల్స్, చాలా ప్లేసెస్ ఉన్నాయి, ట్రెక్కింగ్ చేయవచ్చు, వ్యూ పాయింట్స్ ఉన్నాయి, ఇంకా మంచిగా ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో పిక్నిక్ చేసుకోవచ్చు. కావాలంటే సిట్టింగ్స్ కూడా వేసుకోవచ్చు బాయ్స్. అండ్ ఇంకా టీ కోసం చాలాసేపు
వెయిట్ చేసామన్నమాట. అండ్ ఇంకా అక్కడ ఒక ముసలి మా అమ్మ పెడుతుంది టీ, చాలా షుగర్ ఎక్కువ వేసేసింది, చాలా తీయగా ఉంది. సో యా, మా వికారాబాద్ ట్రిప్ అయితే అలా చాలా పీస్ఫుల్ అండ్ మెమరబుల్గా అయింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇక్కడ కొన్ని క్లిక్స్ అటాచ్ చేస్తున్నా, చూసేయండి.